కూడా 2024, 25 సాధారణ బడ్జెట్ ఎలా ఉంది? ఈ బడ్జెట్‌లో ప్రధానంగా మీకు ప్రభుత్వము కొంత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పైన ఎక్కువ ఖర్చు పెట్టింది. అది ఆహ్వానించాలి. అంటే 11,00,00,000 మేరకు మౌలిక వసతుల కల్పనకు కేంద్రీకరించింది. దాదాపు బడ్జెట్‌లో 25% ఈ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పైన వెచ్చించడాన్ని స్వాగతించాలి. అలాగే స్కిల్ డెవలప్‌మెంట్‌కు ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఈ బడ్జెట్‌లో పేర్కొన్నారు. అంటే స్కిల్ డెవలప్‌మెంట్‌కు ఒక అప్రెంటిస్‌షిప్ 1,00,00,000 మందికి 5 ఏళ్లలో 500 టాప్ కంపెనీస్‌లో ప్రభుత్వము రూ. 5,000 స్టైఫండ్ కూడా ఇచ్చి వారికి నైపుణ్యాన్ని పెంచుతామని అన్నారు. చాలా మంచి స్కీమ్ ఇది. అయితే ఇది 500 కంపెనీస్‌కు పరిమితం అయితే లక్ష్యాన్ని చేరుకోలేరు. ఎందుకంటే 1,00,00,000 మందికి 5 ఏళ్లలో ఇవ్వాలి అంటే దాదాపు 20,00,000 మందికి ప్రతి ఏటా ఇవ్వాలి. అంటే ఒక్కొక్క కంపెనీ టాప్ కంపెనీస్ 4,000 మందికి ఇవ్వాలి. సో 4,000 మందికి ఇంటర్న్స్‌ను ఒక కంపెనీ యాక్సెప్ట్ చేస్తుందా? ఒకవేళ తీసుకున్నా కూడా వాళ్ళకి నిజంగా ఏమైనా నేర్పుతారా? సో కేవలము ప్రభుత్వం చెప్పింది కదా అని తీసుకొని వదిలేయచ్చు. అందువల్ల రియలిస్టిక్‌గా టార్గెట్స్ ఉండి 500 కంపెనీలే కాదు, ఒక మినిమమ్ టర్నోవర్ ఉన్న ప్రతి కంపెనీ మ్యాండేటరీగా చట్టరీత్యా కొంతమంది ఇంటర్న్స్‌ని తీసుకునేలా రైట్ టు అప్రెంటిస్ చట్టం చేయాలి. వారికి సరైనటువంటి నైపుణ్యాన్ని ఇచ్చి ఆ కంపెనీలకు కూడా వీళ్ళు వాల్యూ అడిషన్ కావాలి. వీళ్ళు భారం కాకూడదు. ఒక కంపెనీకి ఇంటర్న్‌ని భారం కాకుండా కూడా జాగ్రత్త పడాలి. కానీ ఇది తప్పనిసరిగా మంచి స్కీమ్. అలాగే ఎంప్లాయ్‌మెంట్ పైన కొంత కేంద్రీకరణ ఈ బడ్జెట్‌లో దాదాపు 23 సార్లు ఎంప్లాయ్‌మెంట్ గురించి ప్రస్తావించారు. గత ఏ బడ్జెట్‌లో కూడా మనము చూడలేదు. అందువల్ల ఎంప్లాయ్‌మెంట్ పైన కేంద్రీకరించారు. కానీ అక్కడ కూడా ఎంప్లాయ్‌మెంట్ పైన కేంద్రీకరించడం గతంలో మనకు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఉంది. అంటే ఉత్పత్తి చేసిన వారికి రాయితీ ఇవ్వడం. దానికన్నా ఎంప్లాయ్‌మెంట్ లింక్డ్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ దగ్గర ఇది ఎంప్లాయ్‌మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్. తప్పనిసరిగా ఇది ఉపాధి కల్పించినటువంటి కంపెనీలకు ప్రభుత్వము ప్రోత్సాహాన్ని ఇవ్వడం. అందువల్ల ఇలా ప్రభుత్వము ఉపాధి కల్పన చేసినందుకు ప్రోత్సాహం ఇవ్వడం మంచిది. కానీ ఎప్పుడు ఉపాధిని కల్పిస్తారు అంటే ప్రజలు కొనుగోలు శక్తి పెరిగి ప్రజలు వస్తువులు సేవలు కొంటే అప్పుడు ఉపాధి కల్పిస్తారు. ఇన్సెంటివ్ కొరకు ఉపాధి కల్పించరు. అందువల్ల ప్రభుత్వము ఈ స్కీమ్ ఆహ్వానిస్తూనే ఉపాధి కల్పన సాధ్యం కావాలి అంటే డొమెస్టిక్ మార్కెట్, దేశీయ మార్కెట్ పెరగాలి, ప్రైవేట్ కన్జంప్షన్ పెరగాలి. అంటే ప్రైవేట్ వ్యక్తిగతంగా మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఎక్కువ వస్తువులు సేవలు వినిమయం చేస్తే అప్పుడు డిమాండ్ వస్తుంది. అది జరగాలంటే ప్రజల చేతుల్లో ఆదాయాలు పెరగాలి. అందువల్ల డెఫినెట్గా నైపుణ్యము, అలాగే ఉద్యోగాలు పెట్టుకున్న వారికి రాయితీ ఇవ్వడము, ఉద్యోగులకు కొత్తగా ఉద్యోగాలు చేరిన వారికి 15,000 ప్రభుత్వం ఇవ్వడము, ఇది ఆహ్వానించదగినప్పటికీ కూడా సమస్యకి ఇది పూర్తి పరిష్కారం కాదు. ఇక బడ్జెట్లో కేటాయింపుల్లో పెద్ద తేడా లేదు. ప్రభుత్వ ఆదాయము 14.5% పెరిగింది. కానీ ప్రభుత్వ ఖర్చు 5.94% పెరిగింది. అంటే ప్రభుత్వం ద్రవ్యలోటును నియంత్రించాలి అనే ప్రయత్నంలో వచ్చిన ఆదాయాన్ని కూడా ఖర్చు పెట్టడం లేదు. కానీ ఇప్పుడున్న ఎకానమీ ఉన్న సిచ్యువేషన్ నుంచి బయటపడాలి, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ కావాలి, ధరలు తగ్గాలి, అసమానతలు పోవాలి, ఇన్వెస్ట్మెంట్ పెరగాలి అంటే ప్రభుత్వం ఖర్చు పెట్టగలగాలి. కానీ అది ఆ ప్రయత్నం జరగలేదు. అందుకే మీరు గమనిస్తే ఈసారి ఆహార భద్రత పైన 7,000 కోట్లు కేటాయింపులు తగ్గాయి. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కేటాయింపులు పెరగలేదు. ఎడ్యుకేషను, హెల్త్, రూరల్ డెవలప్మెంటు, నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్, పెన్షన్లు, ఇలాంటి వాటికి కేటాయింపుల్లో తేడా లేదు. సేమ్ కేటాయింపులు ఉన్నాయి. ఎరువుల పైన ఎరువుల సబ్సిడీ పైన 25,000 కోట్ల కోత విధించారు. ఫలితంగా ఎరువుల ధరలు పెరిగే ప్రమాదం ఉంది. ఆల్రెడీ అమోనియం నైట్రేట్ పైన కస్టమ్స్ సుంకాలు పెంచారు. అలాగే ఫెర్టిలైజర్ సబ్సిడీస్ను 25,000 crores తగ్గించారు. అందువల్ల డెఫినెట్గా ఇది ఎరువుల ధరలను పెంచే ప్రమాదం ఉంటుంది. అయితే ఎరువుల ధరలు పెరిగితే ఎరువుల వినిమయం తగ్గి మంచిదే కదా. రసాయనిక ఎరువుల వినిమయం పెరగడం వల్ల
భూమి దెబ్బతింటోంది. కానీ దానికి తగ్గట్టు మరి ఏ ఎరువులు వాడని మీకు సేంద్రియ ఎరువులతో వ్యవసాయం చేసేవారును ఆర్గానిక్ ఫార్మింగ్ అన్నా మరి రాయితీలు ఇవ్వాలి. అలా కాకుండా ఆ రాయితీ లేనప్పుడు అనివార్యంగా రైతులు ఎరువులేస్తారు. సో అందువల్ల ప్రభుత్వము వివిధ రంగాలపైన కేటాయింపులు పెద్దగా పెరుగుదల లేదు. కేటాయింపుల్లో గతంతో పోలిస్తే అదే లెవెల్లో ఉంది. అందువల్ల కొంత ఉపాధి పైన కేంద్రీకరణ, నైపుణ్యం, స్కిల్ డెవలప్మెంట్ పైన కేంద్రీకరణ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన కేంద్రీకరణ ఆహ్వానించినప్పటికీ కూడా రాడికల్గా ఇవాళ ఎకానమీ ఎదుర్కొంటున్న సవాళ్లను ఈ బడ్జెట్ ఎంత మేరకు ఎదుర్కోగలదనేది ప్రశ్న.